హాయ్ వ్యూవర్స్. ఈరోజు 7:30కి జరగబోయే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. అయితే ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీంలో టాప్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇట్లా. అలాగే బౌలర్స్లో మహమ్మద్ షమీ ఉన్నాడు వీళ్ళకి బౌలర్స్లో కూడా. అయితే వీళ్ళెవరు సరిగ్గా ఒక్క మ్యాచ్లో కూడా రాణించట్లేదు. బ్యాటింగ్లో వీళ్ళు ఏంటి అంటే ఒకసారి మొదలు పెట్టారంటే 6-4లే తప్ప, మ్యాక్సిమం 6, 4 కూడా కాదు, 6లు కొడదామనే ఉద్దేశమే తప్ప మ్యాచ్ని ఒక ప్లాన్గా తీసుకెళ్దాము అనేది వీళ్ళకి అసలు లేదు. ఎందుకంటే ప్రీవియస్గా ఓడిపోయిన మ్యాచ్లు చూస్తే కనుక ఒక్కసారి వికెట్ పడిందంటే పడుతూనే ఉన్నారు. వీళ్ళు కొన్ని మ్యాచెస్లో చూస్తే ఆ 120 రన్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగానే ఆడుతున్నారు. ఎందుకంటే ఒకసారి వికెట్ పడిందంటే అందరూ పడుతూనే ఉన్నారు. కొద్దో గొప్ప హెన్రిచ్ క్లాసెన్ ప్రతి మ్యాచ్లోనూ యావరేజ్గా 20 అబోవ్ రన్స్ అయితే చేస్తున్నాడు హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే. అలాగే ఇషాంత్ కిషన్ ఒక మ్యాచ్లో 100 అబోవ్ చేశాడు, కానీ ఇషాంత్ కిషన్ కూడా సరిగ్గా ఆడట్లేదు. ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఆశలు కొంచెం సజీవంగా ఉండాలి అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. అలాగే పంజాబ్ టీం చూస్తే పంజాబ్లో ప్రియాన్స్ ఆర్యా చాలా బాగా ఆడుతున్నాడు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లోనూ యావరేజ్గా 30 అబోవ్ తను రన్స్ చేస్తున్నాడు. అలాగే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తను కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో వీళ్ళిద్దరూ అంటే పంజాబ్ టీంలోకి వచ్చేసరికి ప్రియాన్స్ ఆర్యా అలాగే శ్రేయాస్ అయ్యర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఒకవేళ ప్రియాన్స్ ఆర్యా, శ్రేయాస్ అయ్యర్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ అవుట్ అవుతూనే ఉన్నారు వీళ్ళు. అలాగే వాళ్ళకి స్ట్రాంగ్ బౌలర్ ఎవరంటే హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ని అవుట్ చేసిన రికార్డు హర్షదీప్కి చాలానే ఉంది. కాబట్టి మళ్ళీ శ్రేయాస్ అయ్యర్, ట్రావిస్ హెడ్ వచ్చినప్పుడు హర్షదీప్కి బౌలింగ్ పంపించి తనని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎస్ఆర్హెచ్ టీంకి వాళ్ళ బోర్డుతో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల లాస్ట్ టైం వాళ్ళు హార్డ్ పిచ్ ఇవ్వడం జరిగింది. ఈసారన్నా ఎస్సీఏ బోర్డు ఎస్ఆర్హెచ్ టీంకి సహకరించి వాళ్ళకి అలవాటైన పిచ్ ఇస్తారని. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి గెలవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి అలవాటైన పిచ్ ఇస్తారని. ఎస్ఆర్హెచ్ గనక ఇన్ కేస్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తే, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళు ఎంతైనా జాగ్రత్తగా చూసి ఆడాల్సిన పరిస్థితి ఉంది. అన్ని షాట్లకు పోతే వర్కౌట్ కాదు, రన్స్ చేయాలి. అలాగే ఎస్ఆర్హెచ్ టీంలో సిమ్రన్జిత్ సింగ్ చాలా పేలవంగా ఆడుతున్నాడు. ఎందుకంటే ప్రీవియస్గా జరిగిన మ్యాచెస్లో కూడా సిమ్రన్జిత్ సింగ్ చాలా ఘోరంగా రన్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ మ్యాచ్లో సిమ్రన్జిత్ ఉండడం అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. సిమ్రన్జిత్ ప్లేస్లోకి జయదేవ్ని తీసుకుంటే మ్యాచ్లో కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిమ్రన్జిత్ ప్లేస్లోకి జయదేవ్ని ఆడిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎస్ఆర్హెచ్ వర్సెస్ అలాగే పంజాబ్ కింగ్స్ వాళ్ళ ప్రీవియస్ స్టాటిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 23 మ్యాచెస్ ఆడారు. 16 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ విన్ అయితే 7 మ్యాచెస్లో పంజాబ్ విన్ అయింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 8 మ్యాచెస్ ఆడారు. 7 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ విన్ అయితే 1 మ్యాచ్లో పంజాబ్ విన్ అయింది. పంజాబ్ టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11: శ్రేయాస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్సిమ్రాన్ సింగ్, నెహల్ వధేరా, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరిలో ఒకలే ఉండే అవకాశం ఉంది. గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనిష్, శశాంక్ సింగ్, సూర్యాన్ షెడ్జే, మార్కో జాన్సన్, ఫెర్గూసన్, హర్షదీప్ సింగ్. నేను అనుకునే ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్ టీంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కుమిన్స్, జయదేవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ. ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ యొక్క రికార్డ్ చూస్తే మొదటిగా పంజాబ్ టీంలో శ్రేయాస్ అయ్యర్ 4 మ్యాచెస్ ఆడి 168 రన్ చేశాడు. ప్రియాన్స్ ఆర్యా 4 మ్యాచెస్లో 158 రన్. నెహల్ వధేరా 3 మ్యాచెస్ 114 రన్స్. హర్షదీప్ సింగ్ 4 మ్యాచెస్లో 6 వికెట్ తీశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 4 మ్యాచెస్లో 3 వికెట్స్ తీశాడు. ఫెర్గూసన్ 4 మ్యాచెస్లో 5 వికెట్ తీశాడు. అలాగే ఎస్ఆర్హెచ్ టీంలో హెన్రిచ్ క్లాసెన్ 5 మ్యాచెస్ ఆడి 152 రన్ చేశాడు. ట్రావిస్ హెడ్ 5 మ్యాచెస్ 148 రన్స్. అంకిత్ వర్మ 5 మ్యాచెస్ 134 రన్స్. బౌలర్స్లో మహమ్మద్ షమీ 4 మ్యాచెస్ ఆడి 5 వికెట్ తీశాడు. ప్యాట్ కమిన్స్ 4 మ్యాచెస్లో 4 వికెట్స్ తీశాడు. హర్షల్ పటేల్ 3 మ్యాచెస్ 4 వికెట్స్ తీశాడు. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ చూస్తే గుజరాత్ టైటన్స్ 5 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యారు. 1.41 రన్ రేట్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లోనే విన్ అయ్యారు. 1.27 రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కేకేఆర్ 6 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. 0.80 రన్ రేట్ తోటి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆర్సీబీ
5 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. 0.53 రన్ రేట్ తోటి 4th ప్లేస్లో ఉన్నారు. పంజాబ్ 4 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. 0.28 రన్ రేట్ తోటి 5th ప్లేస్లో ఉన్నారు. లక్నో 5 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. 0.07 రన్ రేట్ తోటి 6th ప్లేస్లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. -0.73 రన్ రేట్ తోటి 7th ప్లేస్లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు. -0.01 రన్ రేట్ తోటి 8th ప్లేస్లో ఉన్నారు. సిఎస్కే 6 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు. -1.56 రన్ రేట్ తోటి 9th ప్లేస్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ 5 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో మాత్రమే విన్ అయ్యారు. -1.62 రన్ రేట్ తోటి 10th ప్లేస్లో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.